శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 డిసెంబర్ 2024 నుంచి 4 జనవరి 2025వ సంవత్సరం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. వార ఫలాల్లో కూడా మనకి మధ్య రోజు కొత్త సంవత్సరం ఆరంభమవుతూ ఉన్నది. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, గ్రహాల దృష్టులు ఎలా ఉన్నాయి, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వృషభంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్య రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రబుధులు, చంద్రుడు నీచలో ఉన్నారు, రవి గారు ధనస్సు రాశిలో ఉన్నారు, అలాగే శుక్ర శనులు ఇద్దరు కుంభరాశిలో ఉంటూ ఉండగా రాహు మీనరాశిలో ఉన్నారు. ఇవి వార ప్రారంభంలో గ్రహస్థితులు అవుతూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే బుధుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చినది, చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది అని చెప్పి ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో ఉన్నారు. ఇది వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది, అలాగే మిత్రత్వాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి ఇది. అలాగే నీచలో ఉన్న చంద్రుడు బుధునితో కలిసి ఉన్నారు. ముందరే వారిద్దరికి శత్రుత్వం, బుధునికి శత్రుత్వం, చంద్రునికి లేదు. అయితే ఇక్కడ చంద్రుడు పూర్తి బలహీనమైపోయి ఉన్నారు, బుధుడు వ్యతిరేకమైనటువంటి శత్రువర్గ రాశిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబుధులు ఇద్దరికీ కూడా బలం లేదు అనే చెప్పుకోవాలి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా కుంభరాశిలోకి వచ్చి ఉన్నది. అయితే చాలా టెన్షన్స్, ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడం కానీ, అలాగే లలిత కళలలో కొన్ని రకాలైనటువంటి ప్రశంసలు పొందడం కానీ, ప్రదర్శనలు ఇచ్చి మెచ్చుకోలు తీసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే రవి బుధుల యొక్క స్థితి బుధాదిత్య యోగాన్ని తెలియచెప్తూ వీరిద్దరూ ఎక్కడ ఉన్నా కూడా మంచి చేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసే ఉన్నటువంటి యోగమే బుధాదిత్య యోగము. అయితే వీరిద్దరూ ధనస్సు రాశిలో ఉన్న కారణం చేత చక్కటి యోగాన్ని అందజేస్తూ ఉంటారు. అలాగే గురువు యొక్క పంచమ దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది ఆధ్యాత్మికంగా పెద్దల పట్ల, గురువుల పట్ల వినయ విధేయతలు చూపిస్తూ ఈ రకమైన స్థితి కొనసాగుతూ ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క సప్తస్థాన దృష్టి చంద్రబుధుల మీద పడుతూ ఉన్నది. ఇది ఏదైనా పరిశోధనా రంగాలలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ప్రజోపయోగ కార్యక్రమాలు బాగా చేసేటటువంటి ఇష్టాన్ని ఎక్కువ చేస్తుంది. శని గారి యొక్క దశమ దృష్టి చంద్రబుధుల మీద ఉంటూ ఉంది. అంటే ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ఏదైనా అనారోగ్యాలు, ముఖ్యంగా అనారోగ్యం చర్మానికి సంబంధించి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఔషధ సేవ అవసరం పడుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ దృష్టి శని శుక్రుల మీద పడుతూ వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ భూమి తగాదాలకు సంబంధించి, కాంట్రాక్ట్ తగాదాలకు సంబంధించి ఇలాంటి వాటి విషయాలలో అతి జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు కానీ, రోడ్డు ప్రమాదాల విషయాలు కానీ ఇలాంటివి సూచిస్తూ ఉంటుంది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నిటికీ ఉపశమనం ఏమిటి అంటే స్తోత్ర పారాయణాలు చేసుకోవడమే. ఏదైనా గ్రహం బాగలేదు అంటే ఖచ్చితంగా ఆ గ్రహానికి ఉపశమనం చేసుకుంటూ దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, లేదా లలిత సహస్రనామ పారాయణ, లేదా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, ఇలాంటివి ఏవైనా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి 4 గ్రహాల యొక్క ఉన్నతి ఈ వారంలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. రాశిలో చంద్రుడు, చతుర్థంలో శుక్రుడు, సప్తమంలో గురువుగారు, లాభంలో కేతువు. ఇక్కడ చూడండి, 1, 4, 7, 11 3 కేంద్రాలు, 1 లాభము. అద్భుతమైనటువంటి స్థితి. అనుకోని విధంగా లాభాలుంటాయి. ప్రయత్నపూర్వకంగా, కృషిపూర్వకంగా విజయ అవకాశాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. స్థిరచరాస్తుల వృద్ధి ఉంటుంది.
గృహంలో శుభకార్యాలు ఉంటాయి. మీరు ఏ పని ప్రారంభించినా కూడా అది ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రజోపయోగ కార్యక్రమాలను చేపడతారు. చక్కటి ప్రశంసలు అందుకుంటారు. దైవ కార్యాలు చేస్తారు. దైవ కార్యాల పట్ల అంకిత భావంతో మీరు పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గృహంలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది, ఐకమత్యం కనిపిస్తుంది. అయితే మాతృవర్గ రీత్యా పూర్వం కన్నా ఇప్పుడు మెరుగైన పరిస్థితులు ఉంటూ ఉంటూ కించిత్ పనులలో ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. అర్ధాష్టమ శనిగారి సంచారం కారణం చేత మీరు ఓర్పు కలిగి ఉండాలి. ధనము పెట్టాలా అంటే ధనము పెట్టాల్సి వస్తుంది. శారీరక శ్రమ పెట్టాలా అంటే శారీరక శ్రమ చేయాల్సి వస్తుంది. ఏ రూపకంగా అయినా శ్రమ, అది ఆర్థిక పరమైన శారీరక పరమైన స్పష్టంగా కనబడుతూ ఉన్నది. సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. సంతానం కావాలి అనుకునేవారు కూడా కొన్నాళ్ళు వాయిదా వేయండి. మనము కొన్నాళ్ళ తర్వాత సంతానం గురించి ఆలోచిద్దాం, ఇప్పుడేం ఆలోచించద్దు అని చెప్పి అనుకోండి. ఇక్కడ పంచమ స్థానంలో రాహువు గారు అంత తొందరగా సంతానాన్ని ఇవ్వరు. తండ్రి గారికి శారీరక శ్రమ ఉండడం కానీ, ధన నష్టం ఉండడం కానీ, లేదా కాస్త బలం తగ్గినట్టుగా శారీరక పరమైన అనారోగ్యాలు ఏమన్నా ఏర్పడి కాస్త ఓపిక తగ్గింది అనుకోవడం కానీ, ఇలాంటివి ఏమన్నా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాస్త వారికి చేయూతగా మీరు ఉండడం అనేది చాలా చాలా మీ విద్యుక్త ధర్మంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక అనేక రకాల దైవభక్తి పెరగడం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ, మీ యొక్క ఆశయాలు సిద్ధించడం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి తెలియజేస్తూ, రాజకీయ నాయకులు బాగున్నారు, వ్యాపార వర్గాలు బాగున్నాయి, విద్యార్థులు బాగున్నారు, స్త్రీలు బాగున్నారు, అనేక విధాలుగా ప్రశంసలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా అలాగే ఉండండి, ఓర్పు కలిగి ఉండాలి, వాయిదా వేయాలి ఇలాంటి అంశాలని. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ద్వితీయ స్థానంలోకి బుధుడు వచ్చి ఉన్నారు. అనేక రకాలుగా మీ మాట తీరుకి ప్రశంసలు ఉంటాయి. చతుర్థ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. అయితే కొంచెం మానసికమైనటువంటి వేదన పెరుగుతుందే తప్ప అంతకన్నా ఇంకేమీ కనబడబోవడం లేదు. ఈ చెప్పిన పరిహారాలు చేసుకుంటూ వారాంతము కూడా సుఖమైన జీవనం గడుపుతారు అని చెప్పి సూచన చేస్తూ ఆశిస్తూ శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.